లోకి వెళ్ళిపోదాం. కాయ్ రాజా కాయ్. వెరీ గుడ్. ఈ స్కూల్ కి అడ్మిషన్స్ కోసం వచ్చినట్టున్నారు మీరు. yes మేడం. మీరే ప్రిన్సిపల్? నేనే ప్రిన్సిపల్, నేనే టీచర్. మీరే నాయా? సరే, అడ్మిషన్స్ కన్నా ముందు ఈ రౌండ్ రూల్స్ చెప్పేస్తాను మీకు. ఇది సర్వే కండక్ట్ చేసినటువంటి రౌండ్. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. మీకు ఏ ఆన్సర్ అయితే టాప్ ఆన్సర్ అనిపిస్తుందో బజర్ నొక్కి చెప్పాలి. మీ దగ్గర ఉండే డబ్బులు పెట్టొచ్చు, అది మీకు 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే పోతుంది. అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పింది రైట్ ఆర్ రాంగ్ గా చెప్పొచ్చు. డబ్బులు పెట్టొచ్చు, డబ్బులు అవుతుంది, లేదంటే పోతుంది. సరే, అడ్మిషన్ కావాలంటున్నావు, మరి ఏదైనా వచ్చుండాలి కదా నీకు. ఏమైనా చెప్తా పద్యాలు అలా? ముందు ఆవిడని అడగండి మేడం. ఎందుకు? ఆమె చెప్తా, నేను చెప్తా. అవునా, నువ్వు కూడా చెప్తా? ఇద్దరం సేమ్ క్లాస్ మేడం. వామ్మో, నీ ఏజ్ వేరు. సరే, నువ్వు చెప్పు నాన్న ఏదైనా పద్యం. విరూపాక్ష పద్యం చెప్తాను. ఏదమ్మా చెప్పు. భూ పునాతు శిరసి, భువ పునాతు నేత్రయో, స్వ పునాతు కంటే, మహా పునాతు హృదయ, జన పునాతు నాభ్యం, తప పునాతు పాదయం. నువ్వు కట్టే నిమ్మకాయ నిజమైతే కొట్టే కొబ్బరికాయ నిజం. నువ్వు నన్నేం చేయలేవురా. ఎవరు ఏం చేయలేడు. అడ్మిషన్ ఇచ్చే ఇలాంటి టాలెంట్లకి ఇవ్వరమ్మా. వెళ్ళి కూర్చోపో. నాకు కొన్ని వచ్చు మేడం. చెప్పు. హృదయం ఎక్కడున్నది? నీ చుట్టూనే తిరుగుతుంది. అందమైన అబద్ధం ఆడుతున్న వయస్సే. చూపుల్లో బతిక, చూపుల్లో వెతక. విశ్వదాభిరామ వినురవేమ. నీ హృదయం ఇంకెవరు చుట్టూ తిరిగితే నువ్వు ఎలా బతుకుంటారా? ఇవే నీకు వచ్చినవి? అవును మేడం. కష్టమే నీకు అడ్మిషన్ రావడం. క్వశ్చన్ ఏంటంటే వినండి. పిల్లలు టీచర్ ని ఎలాంటప్పుడు ఎక్కువగా కాకా పడతారు? ఏ, వైవా ఉన్నప్పుడు. బి, ఎగ్జామ్ పేపర్స్ దిద్దేటప్పుడు. సి, పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడు. డి, హోంవర్క్ చెయ్యనప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పిల్లలు టీచర్ ని ఎలాంటప్పుడు ఎక్కువగా కాకా పడతారు? వైవా ఉన్నప్పుడు, ఎగ్జామ్ పేపర్స్ దిద్దేటప్పుడు. హోంవర్క్ చేయనప్పుడు. ఎంత పెడతావు? 5 రూపీస్ పెడతా. 5 రూపీస్ పెడతా. కొత్తిమీర కట్ట కూడా రాదు. పెట్టు. 50,000 పెట్టు. 50,000 పెట్టు. ఓకే, హోంవర్క్ చేయనప్పుడు. ఆప్షన్ డి. రాంగ్ అని. రాంగ్ అని ఎంత పెడతావు? మార్కులు అప్పుడు కాకా పడతారా? మార్కులు దిద్దేటప్పుడు. ఓకే, హోంవర్క్ రాంగ్. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది. పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఒరే ఏడవకండ్రా బాబు, ఏదో కూల్ పని చేశాను, మీకు డబ్బు ఇస్తా. మీ అమౌంట్ 3 టైమ్స్ పెరిగిందమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా ఆడారు. ఏంటన్నా, నీకు అడ్మిషన్ కావాలా? అంటే నీలో ఉండే టాలెంట్ ఏంటి? నేను అద్భుతంగా డ్రాయింగ్ వేయగలుగుతాను. అవునా? సరే, అయితే చాలా రోజుల నుంచి ఒకటికి స్కెచ్ చేయాలనుకుంటున్నా. అవునా? ఇట్రా, ఇతని బొమ్మ వెయ్యాలి నువ్వు. ఈజీ అబ్బా. బఫైల బొమ్మేసి. కాలెత్తండి. నేను మనిషిని కుక్కను కాదు. ఏదో నిజంగానే పాపలో చాలా టాలెంట్ ఉన్నట్టుంది. చాలా. అయిపోయిందా అమ్మా? అయిపోయిందండి. ఏది ఒకసారి చూపించు. ఇంత కరెక్ట్ గా ఎలా వేసావు? అతని బొమ్మ వేసావు కానీ ఇతని బొమ్మ సేమ్ చూపిస్తే అయిపోద్ది. అవసరం లేదు. మంచిగా పెట్టమ్మా. పోజ్ ఏంటి ఇట్లా? అతనికి బాత్రూమ్ వస్తుంది. సేమ్ దింపుతున్నా. అయిపోయిందా? ఏది చూపి. అమ్మా, నీకు అడ్మిషన్ గ్యారంటీ. ఒక్కటి నా బొమ్మ వేసేసే లాస్ట్. అదేంటి
ఎవరి బొమ్మ ఇది? కనిపించట్లేదా? సుమా గారు అండ్ వాళ్ళ ఆడియన్స్. నేను ఎక్కడున్నాను? వేరే ఈవెంట్ వస్తే వెళ్ళిపోయారు. మన ఆడియన్స్ ఎక్కడున్నారు? మీరు లేకపోతే ఇంకా వాళ్ళు ఎందుకుంటారు? నీకు ఇక్కడ ఈ స్కూల్లోనే ఇవ్వాలి అవకాశం. ఓకే సరే, సెకండ్ క్వశ్చన్. స్కూల్ పిల్లలు దేనికోసం తల్లిదండ్రులని ఎక్కువగా డబ్బులు అడుగుతారు? ఏ పిక్నిక్ వెళ్ళడానికి, బి టీచర్స్ డే గిఫ్ట్ కి, సి కల్చరల్ ప్రోగ్రామ్స్ కి, డి చిరుతిండ్లకి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్కూల్ పిల్లలు దేనికోసం తల్లిదండ్రులని ఎక్కువగా డబ్బులు అడుగుతారు? పిక్నిక్ వెళ్ళడానికి, కల్చరల్ ప్రోగ్రామ్స్ కి, 20,000 పిక్నిక్స్. $20,000 పిక్నిక్స్. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్. 50,000 పెడుతున్నా. నేను డి అనుకుంటున్నా. నువ్వు డి అనుకుంటున్నావు అంటే చిరుతిండ్లకి. సరే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మేము 20 పెట్టామండి, మీరు లెక్క మార్చకండి. 20 పెట్టారా? 20 పోయింది. వీళ్ళ 50 ఏమో డబుల్ అయింది. అవును, నీకేమైనా టాలెంట్ ఉందా? అంటే నేను ఫుడ్ బాగా తింటానండి. వెరీ గుడ్, కూర్చో. వెరీ గుడ్, కూర్చో. సుమక్క, ఈమెకు అడ్మిషన్ కావాలంట. ఈమె కావాలి అడ్మిషన్. మరి డైలాగ్ ఏమైనా చెప్తావా? మోటివేషనల్ డైలాగ్ చెప్పిద్దండి. చెప్పమ్మా. కుదిరితే పరిగెత్తు, లేకపోతే లేదు. అది చేత కాకపోతే పాకుతూ పో. అనా చొక్క చోటే ఉండిపోకు. దేహానికి తప్ప దాహానికి పడిగే రాని ఆ సపుడు తప్పు కెరటాలు ఎగిసి ఎగిసి పడుతుంటే కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయాలని తెలుసుకుంటా. పిల్లలు మీరు అందరూ వచ్చారు కానీ మీ పేరెంట్స్ వస్తేనే కానీ నేను అడ్మిషన్ ఇవ్వలేను. వీళ్ళ పేరెంట్స్ ని ఇప్పుడు పిలిపించారు. నరేష్ వాళ్ళ పేరెంట్ వస్తే అసలు ఏరు మీరు అడ్మిషన్. అంటే వాళ్ళకి నేను అడ్మిషన్ ఇవ్వకూడదు అనుకుంటున్నాను. పిలవమంటారా? మీ పేరెంట్స్ అయితే పిలవండి. అంకుల్ ఆంటీ, అంకుల్ ఆంటీ. మీరు ఆ అంకుల్. మీ అబ్బాయి చాలా స్మార్ట్ గా మంచిగా ఎనర్జెటిక్ గా పర్ఫామ్ చేస్తున్నాడు. ట్రైనింగ్. అవును, వాడు పద్యాలని చెప్పలేదు, మీరేమైనా చెప్తారా? పోనీ నేను చెప్పటం కాదు, వీడి చేతే చెప్పిస్తా. ఏదంటే చెప్పించండి ఆ పద్యం మరి. ధర్మ పరిపాలన ధురంధరుండా, సకల పాప శిక్షణ దక్షుండా, నేను డైలాగ్స్ చెప్తా తడబడకుండా, ఈడి షోకి వచ్చాడు పేమెంట్ లేకుండా. సరిపోయింది. అయినా చూసాడు ఎలా కూర్చున్నాడు సిగ్గు లేకుండా. నేను తింటా సున్నుండా. సూపర్ రా. పేమెంట్ లేకుండా పద్యం రాదు చూసారా? సూపర్ అండి, అసలు ఇచ్చేస్తున్నాను. మీ నాన్నగారికి కూడా ఏదైనా టాలెంట్ ఉందనుకో, మేము కల్చరల్ యాక్టివిటీస్ లో ఆయన్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. మీ నాన్న టాలెంట్ ఏంటి? తెలీదు. అదే టాలెంట్. బేసిక్ గా మా డాడీ ఏమో లిరిసిస్ట్ అన్నమాట. సో పాటలు రాస్తారు, ఇక్కడ మ్యూజిక్ ఇస్తారు అన్నమాట. నోట్ తో మ్యూజిక్ ఇస్తాడు బాగా. నేను అవునా? పాడుతుంటా. ఏదో ఒకసారి ఇవ్వండి. నీకై నేను నాకై నువ్వు ఉంటే చాలు కదా, మనలో మనము మనకై మనము ఉంటే చాలు కదా, ఆకాశం మన తోడు, ఈ నేలే మన నీడే, ఆకాశం మన తోడు. వెరీ నైస్. వచ్చేస్తుంది. నాకు ఇంకో విషయం తెలిసింది. చైత్రలక్ష్మి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు మాట్లాడలేకపోయినా, వినికిడి సరిగ్గా లేకపోయినా సరే ఇంత మంచిగా పిల్లని ఇంత టాలెంటెడ్ గా పెంచారు. అసలు సూపర్ అండి మీరు. గ్రేట్ గ్రేట్. పేర్లు చెప్పు. అమ్మ పేరు? మమ్మీ పేరేమో శివాని, డాడీ పేరేమో సాయి కుమార్. ఏది అమ్మని ఏదైనా అడుగు. నువ్వేమడిగావు? నేనేమడిగానంటే ఆఫీస్ కి పోతావా అని సైగా చేసి చెప్పాను. మా తమ్ముడికి 6 months అయినాక పోతుంది అని. నువ్వంటే అమ్మకి ఎంత ఇష్టమో చెప్పమను. అంటే తమ్ముడు నేను చాలా ఇష్టమని చెప్పు. నాన్న అడుగు, అమ్మ అంటే ఎంత ఇష్టమో.
లవ్ యూ. ఓకే, నాన్న చాలా సింపుల్, ఐ లవ్ యూ చెప్పేశారు అనమాట, అంతే. థ్యాంక్ యూ. మీ పిల్లలకి నేను అడ్మిషన్ ఇచ్చేస్తాను. ఓకే, అయితే పేరెంట్స్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నిజంగా ఎంత ఎఫర్ట్ పెట్టి మీ ఎనర్జీని అంతా పెట్టి మీ పిల్లలు బాగుండాలి, వాళ్ళ టాలెంట్ బయటికి రావాలి అని చేస్తూ ఉన్నారు. నాకు మా అమ్మే గుర్తొస్తుంది. లాస్ట్ క్వశ్చన్. టీచర్స్ ఎలాంటప్పుడు స్టూడెంట్స్ కి పనిష్మెంట్స్ ఇస్తారు? ఏ, క్లాస్ కి లేట్ గా వచ్చినప్పుడు. బి, మార్కులు తక్కువ వచ్చినప్పుడు. సి, ఎక్కువగా క్లాస్ కి డుమ్మా కొట్టినప్పుడు. డి, అల్లరి ఎక్కువగా చేసినప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. టీచర్స్ ఎలాంటప్పుడు స్టూడెంట్స్ కి పనిష్మెంట్స్ ఇస్తారు? క్లాస్ కి లేట్ గా వచ్చినప్పుడు, మార్కులు తక్కువ వచ్చినప్పుడు. ఆహా మురారి, అల్లరి చేసినప్పుడు అని చెప్పరా? 5,000 అల్లరి చేసినప్పుడు. అల్లరి ఎక్కువగా చేసినప్పుడు 5,000. 5,000? పర్లేదు, పెట్టుకోవచ్చు. ఆన్సర్ ఏమనుకుంటున్నావు? 10,000. ఇది రైటా రాంగా? రాంగ్. వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని పెట్టింది. ఓకే సరే, మీరైతే అల్లరి ఎక్కువగా చేసినప్పుడు. అంతే. చూద్దాం. రైట్ ఆన్సర్. దబిడి 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 నీ చెయ్యే ఎత్తు బాలా, ఏ దబిడి 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 నా చెంప మోగిపోయేలా. అరే మనం పెట్టింది 5,000 అనవసరంగా 5,000 పెట్టారు. అదే మీరు 50,000 పెట్టుంటే ఎంత వచ్చుండేది మీకు? అయ్యో. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది.